హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు కొన్ని ఫార్ములాస్ తెలుసుకుందాం. సో ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ రెసిస్టర్స్ ఇన్ సిరీస్ అంటే ఇప్పుడు కొన్ని రెసిస్టెన్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ అయి ఉంటే అది ఇప్పుడు ఆ అన్ని రెసిస్టర్స్ కలిపి ఎంత రెసిస్టెన్స్ అంటే ఆర్ ఈక్వలెంట్ ఎంత ఇస్తున్నాయి అనేసి దానికి ఫార్ములా ఏంటో చూద్దాం. సిరీస్లో ఉంటే ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. ఇప్పుడు టూ రెసిస్టర్స్ ఇలా ఉన్నాయనుకోండి, ఇది R1 ఇది R2. సో టూ రెసిస్టర్స్ సిరీస్లో ఉంటే R1 ప్లస్ R2. అదే నీకు త్రీ రెసిస్టర్స్ అనేవి సిరీస్లో ఉన్నాయనుకోండి, R1 R2 R3, దెన్ R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. సో n రెసిస్టర్స్ అనేవి సిరీస్లో ఉంటే సో ఆన్ Rn అనుకుందాం, ఇది R3 R2 R1. సో R ఈక్వలెంట్ ఏమవుతుంది, R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ సో ఆన్ Rn. సో ఎన్నైతే రెసిస్టర్స్ సిరీస్లో ఉంటాయో ఆ మొత్తం టోటల్ రెసిస్టెన్స్ కావాలి అంటే వాటిని సమ్ చేసేస్తే టోటల్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది ఆర్ ఈక్వలెంట్. సో ఇప్పుడు రెసిస్టర్స్ అనేవి ప్యారలల్లో ఉంటే టోటల్ రెసిస్టెన్స్ ఎంత, ఈక్వలెంట్ రెసిస్టెన్స్. సో రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్ అంటే కొన్ని రెసిస్టర్స్ అనేవి ప్యారలల్గా ఉండేటప్పుడు టోటల్ రెసిస్టెన్స్ అనేది ఎంత ఇస్తుంది, దాన్ని ఆర్ ఈక్వలెంట్ అంటాం. సో దానికి ఫార్ములా చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు టూ రెసిస్టర్స్ ఉన్నాయనుకోండి, ఇది R1 ఇది R2. సో దీనికి 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. దీన్ని సింప్లిఫై చేస్తే R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2. సో ఒకవేళ 3 ఉన్నాయనుకోండి, అంటే ఇలా R1 R2 R3. సో ఇప్పుడేమవుతుంది, R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో దీన్ని సింప్లిఫై చేస్తే R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 R2 R3 బై R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ సో ఇది R1 R2 Rn. సో n రెసిస్టర్స్ అనేవి ప్యారలల్లో ఉంటే అప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 సో ఆన్ 1/Rn. దీన్ని బట్టి R ఈక్వలెంట్ అనేది ఫైండ్ చేస్తాం. సో ఇప్పుడు ఒకవేళ ఇండక్టర్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ అయి ఉంటే, సో ఇప్పుడు ఇండక్టర్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ అయి ఉంటే అంటే ఇలా, ఇది L1 అనుకుందాం, ఇది L2 అనుకుందాం. సో టోటల్ ఇండక్టెన్స్ ఎంత అవుతుంది అంటే L ఈక్వలెంట్ ఈక్వల్ టు L1 ప్లస్ L2. అలానే 3 కనెక్ట్ అయి ఉన్నాయి, లేకపోతే n కనెక్ట్ అయి ఉంటే ఇది L1 L2 Ln. సో అప్పుడు L ఈక్వలెంట్ ఏమవుతుంది అంటే L1 ప్లస్ L2 ప్లస్ సో ఆన్ Ln. సో ఎన్నైతే ఇండక్టర్స్ ప్యారలల్లో ఉంటాయో ఆ టోటల్ ఇండక్టెన్స్ కావాలి అంటే సమ్ ఆఫ్ ఇండివిజువల్ ఇండక్టెన్సెస్. సో ఇట్ విల్ గివ్ L ఈక్వలెంట్. సో ఒకవేళ ఇండక్టర్స్ అనేవి ప్యారలల్లో ఉంటే L ఇండక్టెన్స్ సో ప్యారలల్లో ఉంటే ఎంత ఇండక్టెన్స్ ఇస్తుంది అంటే 1/L ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/L1 ప్లస్ 1/L2. సో సింప్లిఫై చేస్తే L ఈక్వలెంట్ ఈక్వల్ టు L1 L2 బై L1 ప్లస్ L2. అలానే n నెంబర్ ఆఫ్ ఇండక్టర్స్ అనేవి ప్యారలల్లో ఉంటే
అప్పుడు ఎల్ ఈక్వలెంట్ ఏమవుతుంది అంటే 1/L ఈక్వలెంట్ ఏమవుతుంది అంటే 1/L1 ప్లస్ 1/L2 ప్లస్ సో ఆన్ 1/Ln. సో దాట్స్ ఇట్. నెక్స్ట్ కెపాసిటర్స్ చూసుకుంటే, సో కెపాసిటర్స్ అనేవి సిరీస్లో ఉంటే, లైక్ ఇప్పుడు చూస్తే ఈ ఫస్ట్ కెపాసిటర్కి కెపాసిటెన్స్ C1 ఉంది, అలానే సెకండ్ కెపాసిటర్కి కెపాసిటెన్స్ C2 ఉంది. సో దాని యొక్క C ఈక్వలెంట్ ఏమవుతుంది అంటే 1/C ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2. సో దీన్ని బట్టి C ఈక్వలెంట్ ఈక్వల్ టు C1 ఇంటూ C2 బై C1 ప్లస్ C2. నెక్స్ట్ ఒకవేళ n కెపాసిటర్స్ అనేవి ప్యారలల్లో ఉంటే, సో ప్యారలల్లో ఉంటే ఇది C1 C2 C3 Cn. సో అప్పుడు C ఈక్వలెంట్ ఏమవుతుంది అంటే 1/C ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 సో ఆన్ 1/Cn. ఒకవేళ కెపాసిటర్స్ అనేవి ప్యారలల్లో ఉంటే అప్పుడు C ఈక్వలెంట్ ఏమవుతుందో చూద్దాం. కెపాసిటర్స్ ఇన్ ప్యారలల్. సో ఫస్ట్ ఇప్పుడు చూసుకుంటే ఇలా ఉంది 2 కెపాసిటర్స్. ఫస్ట్ కెపాసిటర్కి ఏమో కెపాసిటెన్స్ C1 అనుకుందాం, సెకండ్ కెపాసిటర్కి ఏమో కెపాసిటెన్స్ C2 అనుకుందాం. సో దీనికి C ఈక్వలెంట్ ఏమవుతుంది అంటే జస్ట్ C1 ప్లస్ C2. ఒకవేళ n నెంబర్ ఆఫ్ కెపాసిటెన్సెస్ అనేవి ప్యారలల్లో ఉంటే, అంటే ఇప్పుడు చూస్తే సో ఇప్పుడు C ఈక్వలెంట్ ఏమవుతుంది అంటే C1 ప్లస్ C2 ప్లస్ C3 సో ఆన్ ప్లస్ Cn మొత్తం సమ్మేషన్. సో ఇక్కడ ఏంటి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇండక్టర్కి అలానే రెసిస్టర్కి సేమ్ ఫార్ములా, బట్ కెపాసిటర్కి అనేది డిఫరెంట్ ఫార్ములా. ఎందుకు అంటే ఇండక్టెన్స్ అనేది రెసిస్టర్ అనేది ఎందుకు అంటే ఇప్పుడు జెడ్, సో ఇక్కడ రెసిస్టర్ చూసుకుంటే ఇమాజినరీ పార్ట్ ఏమి ఉండదు, జెడ్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఆర్. కానీ ఇండక్టర్కి వస్తే జే ఒమేగా ఎల్, సో జెడ్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎల్. బట్ కెపాసిటర్కి వచ్చేసరికి 1/J ఒమేగా సి. సో జెడ్ అనేది కెపాసిటెన్స్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కాబట్టి ఈ 2 ఫార్ములాస్తో అంటే రెసిస్టర్స్ ఇన్ సిరీస్ అలానే ఇండక్టర్స్ ఇన్ సిరీస్ కంపేర్ చేసుకుంటే కెపాసిటర్స్ అనేది రివర్స్ ఫార్ములాలా ఉంటుంది. ఎందుకంటే ఇది రీజన్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.